అండ్ టాస్ జరిగింది కాసేపటి ముందు. బెంగాల్ వారియర్స్ టాస్ గెలిచారు. గుజరాత్ జైంట్స్ ఫస్ట్ రైడ్ చేస్తుంది. 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. Aata Unlimited. Aata Unlimited, match number 2. Bengal Warriors versus Gujarat Giants. Guman Singh first raid. మరి చూద్దాం బెంగాల్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది. మైటీ మనిందర్ ఇవాళ ఉన్నాడు. అండ్ ఫజల్ అత్రాచలి ఇక్కడ గుమాన్ సింగ్ చూడొచ్చు. 80 రేట్ పాయింట్లు ఉన్నాయి. పీకేఎల్ సీజన్ 11లో 3 సూపర్ 10s కూడా ఉన్నాయి. సో ఈ రోజున తన దగ్గర నుంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. తెలుగు టైటన్స్ తోటి అద్భుతంగా ఆడారు. అండ్ ఆల్ ది బెస్ట్ బోత్ ద టీమ్స్. అండ్ బెంగాల్ వారియర్స్ దగ్గర నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ రావాలి. ఇక్కడ బోనస్ సాధించడం జరిగింది గుమాన్ సింగ్. బట్ ఇద్దరి కోచెస్ చూడొచ్చు, ప్రశాంత్ సుర్వేతో పాటు రామ్ మేర్ సింగ్. ఒకవైపు ఒక బ్రిలియంట్ టాకిల్ అది గుజరాత్ జైంట్స్ నుంచి. మనిందర్ సింగ్ వస్తూ రాగానే ఒక సర్ప్రైజ్ టాకిల్, షార్ట్ బ్లాక్, బ్రిలియంట్ సపోర్ట్. అక్కడ ఒక మంచి స్టార్ట్ గుజరాత్ జైంట్స్ కి. మైటీ మనిందర్ నిజంగా తడబాటు కనిపించింది. అండ్ తన పర్ఫార్మెన్స్ గురించి ఎడబాటు అందరికీ ఉంది. వెయిట్ చేద్దాం. ఈసారి వండర్ఫుల్ డబుల్ టై హోల్డ్. బెంగాల్ వారియర్స్ ఒకవైపు ఎడబాటు, ఇంకొక వైపు తడబాటు. ఇక్కడ ప్రతీక్ దయ్యా డబుల్ టై హోల్డ్ జరిగింది నితేష్ సాగవాన్ నుంచి. గుజరాత్ జైంట్స్ ఎర్లీగా లీడ్ తీసుకున్నట్టు ఆటోమేటిక్గా ప్రెషర్ పెట్టినట్టు అవుతుంది బెంగాల్ వారియర్స్ మీద. బెంగాల్ వారియర్స్ ఎస్పెషలీ ఫజల్ అత్రాచలి తను గనక మ్యాట్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. మరి ఇక్కడ పాయింట్స్ సాధించారు. ఎన్ని? 1, 2, 3 షేర్ ఖాన్, 3 అయితే మాత్రం సూపర్ రైడ్. హెచ్పి రేసర్ జెన్సిక్ సూపర్ రైడ్. దీనిలో దుమ్ము లేపేశారు స్టార్టింగ్. ఒక మంచి స్టార్ట్ గుజరాత్ జైంట్స్ నుంచి. నేను ఈ షోలో కూడా చెప్పడం జరిగింది, ఈరోజు ఎందుకో గుజరాత్ మళ్ళీ గెలుస్తుంది అనిపిస్తుంది శశి. క్లియర్ అవుట్ వాటర్, మంచి ఎస్కేప్, మల్టిపుల్ రేట్ పాయింట్స్. సో ప్రస్తుతానికి లీడ్లో అయితే గుజరాత్ ఉన్నారు. అండ్ ఇక్కడ యాంకిల్ హోల్డ్ విఫలమైంది. ఇంకొక పాయింట్ లభించింది. బోనస్ జరిగిన తర్వాత యాంకిల్ బోనస్ అయితే జరగలేదు. మల్టీ రేట్ పాయింట్స్. అది క్లియర్గా ఇద్దరు కూడా యాంకిల్ హోల్డ్ కోసం ప్రయత్నం. గుమాన్ సింగ్ తో పాటు జితేందర్ యాదవ్ ఇద్దరు బెంచ్ పైన వెళ్లాల్సిందే. బెంగాల్ వారియర్స్ మైటీ మనిందర్ జెర్సీ నంబర్ 9. మీరు అన్నట్టు ఇందాక 11 సీజన్లు ఆడాడు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క. మైటీ మనిందర్ హీరోయిక్స్, కానీ ఈ రోజున కాస్త తేలిపోతున్నాయి. అక్కడ క్లియర్ గా ఫజల్ ఇన్స్ట్రక్ట్ చేసి పంపించడం జరిగింది. రాఫ్ సూపర్ టాకిల్. ఇక్కడ అస్సలు తప్పించుకునే ఛాన్స్ లేదు. ఇక్కడ డూ ఆర్ డై రైడ్. మరి డూ ఆర్ డై రైడ్ లో ఖచ్చితంగా పాయింట్ సాధించాలి. టచ్ పాయింట్ సాధిస్తాడా? ఎస్. అండ్ ఫజల్ అత్రాచలి. శ్రీనివాస్ రెడ్డి గారు నిర్మోహమాటంగా తన యొక్క ఒపీనియన్స్ ని యాజ్ అ కోచ్, యాజ్ అ ప్లేయర్ చాలా బాహాటంగా చెప్తూ ఉంటారు. మైటీ మనిందర్ విషయంలో ఏం జరుగుతుందంటారు? బ్యాట్ మీద 5 మంది ఉన్నారు. అండ్ ఫుట్బాల్ కూడా కాస్త ఇంతకు ముందు చూస్తే ఆటోమేటిక్గా కాస్త స్లో అయినప్పటికీ కూడా తన పవర్ ని యూటిలైజ్ చేసుకున్నాడు ఇక్కడ. ఇది డూ ఆర్ డైలో యాక్షన్ జరగాల్సిందే. ప్రతీక్ దయ్యా పాయింట్ సాధి. బ్రిలియంట్ బ్లాక్ అది రైట్ కవర్ నుంచి. బట్ అంతే అద్భుతంగా ఫజల్ అత్రాచలి యొక్క సపోర్ట్ కు మెచ్చుకోవాలి. స్ట్రాంగ్ ప్లేయర్, ఈజీగా ఎస్కేప్ అవుతాడు. ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ ఇక్కడ చూస్తే 4 పాయింట్లు. చూడంగానే 1 పాయింట్ నుంచి 3 పాయింట్లు పెరిగాయి. 4 పాయింట్లు ఇక్కడ. జంప్ కొట్టాలని ట్రై చేశాడు. దాని తర్వాత ఫజల్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు ఇక్కడ. బట్ ఈ రోజు మాత్రం నితేష్ సాగవాన్ బ్రిలియంట్ ఫామ్ లో ఉన్నాడు. ఆల్ అవుట్ పాయింట్ టు బెంగాల్ వారియర్స్, 1 బోనస్ పాయింట్ టు గుజరాత్ జైంట్స్.
మరి చూద్దాం మైటీ మనిందర్ తడబడుతున్నాడా అండ్ ఇక్కడ పవర్ 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 లేదనుకుంటివా 1 point. మైటీ మనిందర్ ఇక్కడ Number 19 out. శశి జితేందర్ యాదవ్ దగ్గర ఉన్న ఒకే ఒక్క స్కిల్ యాంకిల్ లోడ్, అది తప్ప వేరే స్కిల్ అస్సలు లేదు. ప్రతిసారి కూడా యాంకిల్ లోడ్ కోసం ప్రయత్నం. మైటీ మణీందర్ అడ్వాన్స్ ట్యాకిల్, అక్కడ అనవసరమైన రిస్క్ అది. ఇలాంటి గేమ్ కదా కావాలి, ఇలాంటి మెరుపులు కావాలి ఇక్కడ. ఇన్ని రోజులు ఈ మెరుపులు మిస్ అయినాయి, అందుకనే బెంగాల్ వారియర్స్ టేబుల్ బాటమ్ లో ఉన్నారు. ఇక్కడ మంచి రన్నింగ్ హై టచ్, ఓ క్లూలెస్ రైడ్, అది బోనస్ కోసం ప్రయత్నం జరిగింది. Gujarat Giants 1 point. Bengal Warriors. అండ్ ఇది టు డైరెక్ట్ సిచ్యువేషన్ అండ్ స్పీడ్ మూమెంట్ అయితే ఉంది. ఆ స్పీడ్ లో బయటకు వస్తాడా అంటే ఎస్, ఎస్కేప్ అయ్యాడు. సాలిడ్ గా తన రాంగ్ ఫుట్ వర్క్ కు వెళ్ళినా కూడా అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యాడంటే ఆ స్పీడ్ అనేది పెరిగినట్టు కనబడుతుంది మైటీ మణీందర్ది. ఇక్కడ కూడా పాయింట్ కోసం ప్రయత్నం చేయాలి. ఎస్, Raider safe. రైడర్ సేఫ్. Bonus plus 1 బోనస్ point. ప్లస్ 1 పాయింట్, మల్టీ రైడ్ పాయింట్ సాధించాడు. Number 17 out. ఇలాంటి రైడ్సే కదా చూసేది గుజరాత్ జైంట్స్, అందుకే కంబ్యాక్ అయ్యే అవకాశం. బట్ ఇక్కడ పులి లాంటి పర్ఫార్మెన్స్ ఇక్కడ ఫజల్ నుంచి చూస్తా ఉన్నాం. తన టాటూ కూడా చూడొచ్చు మళ్ళీ కాఫ్ పైన. అబ్సల్యూట్లీ శ్రేణి, ఎస్, ఇది కదా పులి పంజా విసిరితే ఏ విధంగా ఉంటుందో చూపించాడు మరొకసారి ఫజల్ అట్రచలి. Gujarat Giants. తన ఫామ్ ని కంటిన్యూ చేస్తాడా అంటే చేస్తాడా అనిపిస్తుంది ఈ మ్యాచ్ లో. సింపుల్ గా చెప్పాలంటే పులి లోట్లో ఏలు పెట్టినట్టుంది మల్లేష్. ఇక్కడ మాత్రం యాక్షన్ జరగాల్సిందే, పాయింట్ కోసం ప్రయత్నం చేయాల్సిందే, డీప్ గా వెళ్ళాలి. పాయింట్ రావాలంటే గనక నితిన్ ధన్కర్ అండ్ డీప్ గా వెళ్తాడా. ఎస్, ట్యాకిల్ అయితే అద్భుతంగా ఉంది. మిస్ ఫైర్ అవుతుంది అనుకున్నాం కానీ సపోర్ట్ కూడా లభించి ట్యాకిల్ సక్సెస్ అయింది. మరో పాయింట్ గుజరాత్ జైంట్స్ కి లభించింది. అడ్వాన్స్ ట్యాకిల్ అయినప్పుడు కూడా సపోర్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. ఇక్కడ సపోర్ట్ కనుక రాకపోతే మల్లేష్ మల్టీ రేడ్ పాయింట్స్ ఛాన్స్ ఉండేది. అండ్ హార్దిక్ దయ్యా అండ్ ఇక్కడ సుల్తాన్ ఫజల్ అట్టచెల్లి మధ్య చూసుకుంటే సుల్తాన్ దే పై చేయింది. మరొకసారి ట్యాకిల్ అవ్వబడ్డాడు. హార్దిక్ దయ్యాని ట్యాకిల్ చేశారు బెంగాల్ వారియర్స్. డిఫెన్స్ కూడా మంచి కాంబినేషన్ ట్యాకిల్ చేస్తుంది బెంగాల్ వారియర్స్ కూడా. ఈ రోజు కంప్లీట్ ఆఫ్ కలర్ లో ఉన్నాడు ప్రతీక్ దయ్యా. ఏ మాత్రం ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేదు. ప్రతిసారి నితేష్ నుంచి ఎస్కేప్ కావాలనుకోండి. అండ్ దిస్ ఈస్ ద 5th ట్యాకిల్ పాయింట్. అబ్సల్యూట్లీ శ్రేణి, చాలా చక్కగా ఆడుతున్నాడు. ఈ రోజు మాత్రం డిఫరెంట్ మణీందర్ అయితే కనబడుతున్నాడు. అండ్ ఈ రోజు ఇక్కడ మాత్రం గుజరాత్ ను ఏ విధమైన ఛాన్స్ అయితే ఇవ్వలేదు. బెంగాల్ వారియర్స్ సాలిడ్ గా ట్యాకిల్ చేసింది, సపోర్ట్ ని మెచ్చుకోవాలి. Bengal మల్లేష్ Warriors. 4 ఎంటీ రైడ్ చేసిన తర్వాత ఒక డిసైడింగ్ రైడ్, అందువల్ల నేను చెప్తా ఉన్నాను అటాకింగ్ గేమ్ ఆడాలి. తను అస్సలు ఉపయోగం లేదు. మిడ్ లైన్ దగ్గర క్యాచ్ అయినప్పటికీ కూడా ఆ స్పీడ్ అనేది, ఎందుకంటే ఎంటీ రైడ్ మొమెంటం అలాగే ఉంటుంది. ఇక్కడ మైటీ మణీందర్ రావడం చూస్తున్నాం. ఇక్కడ పాయింట్ కోసం ప్రయత్నం చేస్తాడా, డీప్ గా వెళ్తాడా. ఎస్, సోలోగా ట్యాకిల్ చేస్తే కనుక ఆపడం చాలా కష్టం. మైటీ మణీందర్ లాంటి స్ట్రాంగ్ రైడర్ ని మంచి ఎస్కేప్ అయ్యాడు. Warriors. Number 19 out. ఎస్, ఇక్కడ నిజంగా గుమాన్ సింగ్ యొక్క మిస్టేక్ వల్ల మ్యాచ్లో కంబ్యాక్ అయ్యే ఛాన్స్ని కోల్పోయాడు. అందువల్ల కోచ్ చాలా కోపంగా కూడా కనబడుతున్నాడు. అబ్సల్యూట్లీ శ్రీని, మంచి అవకాశం ఉండే అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయింది గుజరాత్ జైంట్స్. అండ్ మరొకసారి బెంగాల్ వారియర్స్ లీడ్ లోకి వెళ్ళింది. ఎస్, ఈ ట్యాకిల్ తో ఆల్ అవుట్ పాయింట్స్ కూడా సాధిస్తుంది. సాలిడ్ ఎఫర్ట్ కనపరిచారు బెంగాల్ వారియర్స్. కలిసి కట్టుగా ఆడి మోనుని ట్యాకిల్ చేశారు. Bengal Warriors. అండ్ ఆల్అౌట్ కూడా సాధించడం జరిగింది బెంగాల్ వారియర్స్. ఫజల్ని టార్గెట్ చేస్తాడా లేదంటే మయూర్ కదమ్ని టార్గెట్ చేస్తాడా చూడాలి. సెకండ్ ఆడాలి, ఎందుకంటే డీప్గా వెళ్తే డైవ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అబ్సల్యూట్లీ, ఇక్కడ మాత్రం వెళ్తున్నాడు, యూటిలైజ్ చేసుకున్నాడు. ఈ సిచ్యువేషన్ చెప్తూనే ఉన్నాడు శ్రీని, అదే జరిగింది. అండ్ ఫ్రంట్ వెళ్ళాడు అండ్ ఇక్కడ మయూర్ కదమ్ ని టచ్ చేస్తూ పాయింట్ సాధించాడు గుమాన్ సింగ్. అక్కడ ఒక ఫేక్ ఇచ్చాడు, అనవసరంగా ఆ ఫేక్ లో పడిపోయాడు మయూర్ కదమ్. అదే చేస్తారా లేదా, డీప్ గా ప్రయత్నం చేయాల్సిందే. పాయింట్ కోసం ప్రయత్నం వెళ్తాడా అంటే ఎస్, వెళ్ళాడు కానీ ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. సాలిడ్ గా యాంకిల్ హోల్డ్ చేశాడు, దాంతో పాయింట్ లభించింది బెంగాల్ వారియర్స్ కి. సారీ, ఇన్ఫాక్ట్ గుజరాత్ జైంట్స్ ఇప్పుడు బెంగాల్ వారియర్స్ ఆల్అౌట్ ప్రమాదంలో. ఎస్, ఫజల్ ఒకడు ఉన్నాడు కాబట్టి గుమాన్ సింగ్ రైడ్ వెళ్ళాలి. ఒక క్లియర్ అది స్ట్రాటజీ.
ఒక ఆల్ అవుట్ పాయింట్స్. All out. గ్రేట్ కంబ్యాక్ గుజరాత్ నుంచి. కంఫర్టబుల్ లీడ్ లో ఉన్న టైం అవుట్ తీసుకోవాలి కోచ్ రామ్ మహేర్ సింగ్. Bengal Warriors. ఈ ఆల్అౌట్ ను సెలబ్రేట్ చేసుకుంటుంది శ్రీరామ్ ఫైనాన్స్. సాలిడ్ గా ఆల్అౌట్ సాధించారు, మంచి కంబ్యాక్ చేశారు. ఏ మాత్రం తొందరపడకూడదు. మల్టీ రేడ్ పాయింట్స్ పోతే ఖచ్చితంగా బెంగాల్ వారియర్స్ గెలిచే ఛాన్స్ ఉంది. ఒక క్విక్ ఎంప్టీ రైడ్, అది సారీ టచ్ జరిగింది అక్కడ లెఫ్ట్ కార్నర్ పైన. జస్ట్ 5 సెకండ్ లోపే 4 సెకండ్లోనే రైడ్ కంప్లీట్ చేశాడు, ఒక పాయింట్ అనేది సాధించాడు. సూపర్ ఎఫర్ట్ అయితే కనబరిచాడు ఇక్కడ. Let us say 2 points. Bengal Warriors. Gujarat Giants challenge only 1 point. Our decision 2 points. Please review. లీడ్ ఉన్నప్పుడు అంత అడ్వాన్స్ గా ఎందుకు ఆడాలో రైడర్ అసలు అర్థం కావట్లేదు. చూడొచ్చు అక్కడ రాకేష్ ఫుట్ ఎంత అడ్వాన్స్ గా ఉందో, అస్సలు క్లూలెస్ డిఫెన్స్ అది. ఒక్కొక్క పాయింట్ ఇచ్చి పంపినా సరిపోతుంది, ఎందుకనంటే ఆ టైము కిల్ చేసిన తర్వాత ఆడిపించి ఒక పాయింట్ పంపిస్తే అయిపోతుంది. నెక్స్ట్ రైడ్ ఒకే ఒక రైడ్ వస్తుంది గుజరాత్ జైంట్స్ కి. Review one successful. 2 points Bengal Warriors. yes ఇది 2 పాయింట్స్. Reviews. ఖచ్చితంగా కంబ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే 30 సెకండ్స్ ఉంది. అండ్ చివరి 5 నిమిషాల్లో 11 పాయింట్లు సాధించింది గుజరాత్ జైంట్స్. కేవలం 5 పాయింట్స్ మాత్రమే బెంగాల్ వారియర్స్ లో చేతిలో ఉన్న మ్యాచ్ ని తీసుకెళ్లి గుజరాత్ జైంట్స్ చేతిలో పెట్టేశారు కంప్లీట్ గా. Header out. 1 point. మలేష్ Bengal ఇదే Warriors. చెప్పడం జరిగింది, ఎందుకంటే అనవసరమైన కొన్ని మిస్టేక్ మ్యాచ్ స్వరూపాన్నే మారుస్తాయి. Match over. బట్ హ్యాపీ కోచ్ రామేర్ సింగ్ ఇక్కడ బట్ చేతులారా బెంగాల్ వారియర్స్ మ్యాచ్ని కోల్పోవడం జరిగింది.